బ్రేకింగ్ న్యూస్. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు తయారీ, బెదిరింపులకు పడుతున్నట్లు పోలీస్ కమిషనర్కి రామరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు తయారీ, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీస్ కమిషనర్కి రామరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మా విజయవాడ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ పూర్తి వివరాలు అందిస్తారు. శ్రీనివాస్. రవి, దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఇప్పుడే వెలువడ్డాయి. ఎమ్మెల్యే బోండా ఉమాతో సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ రామరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి ఈ సంవత్సరం జనవరి 29వ తేదీన సిఐడి పోలీసులను ఆశ్రయించాడు. ఈ అజిత్ నగర్ ఒక అక్యూజ్డ్ ల్యాండ్ 5 ఎకరాలకు సంబంధించి అజిత్ సింగ్ నగర్ సమీపంలో 5 ఎకరాల ఫ్రీడమ్ ఫైటర్స్ ఏదైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళకు అలాట్ చేసిన 5 ఎకరాల భూమి ఈ రామిరెడ్డి కోటేశ్వరరావు పేరుతో ఫోర్జరీ చేసి సంతకం పెట్టి దాన్ని ఆయన పేరుతో మార్పిడి చేసిన కేసులో దాంట్లో ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు తనను ప్రాణహాని ఉందని వారు నా సంతకాలు ఒక లోన్ ఇప్పిస్తామని నాతో సంతకాలు చేయించుకొని దాన్ని ఇలా ల్యాండ్ నా పేరుతో ఫోర్జరీ చేసి నా పేరుతో మార్పించుకున్నారని రామిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పట్లో గౌతమ్ సవాంగ్ చీఫీగా ఉన్న సమయంలో ఈ రామిరెడ్డి కోటేశ్వరరావు స్వయంగా గౌతమ్ సవాంగ్ను కలిసి తనకు ఎమ్మెల్యే బోండా ఉమా నుంచి అనుచరుల నుంచి రోజు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఈ ఫోర్జరీ సంతకాలు చేసి నా పేరుతో చేసిన భూమి తనదేని ఒప్పుకోవాలని బెదిరింపులు కూడా పాల్పడుతున్నట్లు అప్పట్లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని అప్పుడు చేంజ్ పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు పరిధిలోకి వెళ్ళింది. హైకోర్టు పోలీసులు కేసు విచారణ చేసే సమయంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ బాధితుల పక్షాన్ని ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఎమ్మెల్యే బోండా ఉమా భార్య బోండా సుజాత కూడా ఒక నిందితురాలుగా ఉన్నారు. వీరితో పాటు మరో 8 మంది ఈ కేసులో ప్రధాన నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. ఇది సిఐడి ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా కేసు విచారణలో కొంత జాప్యం చేసుకోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితము కె సురేష్ బాబు మనవడు సూర్యనారాయణ అనే వ్యక్తి ఈ ల్యాండ్ కు సంబంధించి 30 ఏళ్ల క్రితం ఈ రామిరెడ్డి కోటేశ్వరరావుకు అమ్మినట్లుగా ఫోర్జరీ చేసి సంతకాలు ఫోర్జరీ చేసి ఏదైతే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన చాలా కోట్ల విలువైన భూమి అజిత్ సింగ్ నగర్ సమీపంలో 5 ఎకరాల కోట్ల విలువైన భూమిని వీళ్ళు ఫోర్జరీ ద్వారా తమ రామిరెడ్డి కోటేశ్వరరావు పేరుతో ఫోర్జరీ చేయడం జరిగింది. ఈ కేసు మీద ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. అంటే పోలీసులకు ఎటువంటి ఆదేశాలు వెళ్ళాయి? ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనే దానిపై ఆ శాఖపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేయబోతున్నారు? బోండా ఉమా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటున్నారు కాబట్టి ఆయన మీద వచ్చిన కేసును పోలీసులు ఆచితూచి స్పందించడం మొదలు పెట్టారు. విచారణలో కూడా జాప్యం వచ్చింది. అప్పట్లో గౌతమ్ సవాంగ్ ఈ కేసును అప్పటి డిప్యూటీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టీకే రాణాకు అప్పగించడం జరిగింది ఈ కేసును విచారణ చేయాలని. కానీ ఈ కేసు విచారణలో ఆశించినంత స్పీడ్ లేదని చెప్పి బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఇప్పుడు హైకోర్టు కూడా ఆదేశాలు చేసి ఈ 9 మంది బోండా ఉమా దంపతులతో సహా మరో 7 మందిపై కేసు బుక్ చేయాలని కూడా విజయవాడ పోలీసులకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.